10 ఏళ్ళు మొన్న ములుగులో చనిపోయిన తనుకి 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత శవాన్ని ఇచ్చారు. ఏమి పెద్ద లీడర్‌కి 2 రోజులు పట్టింది. మరి చిన్న లీడర్ అయినా అతన్ని మామూలు సభ్యుడైనా కూడా అతనికి 10 రోజులు పట్టింది కదా! ఈ ప్రశ్న అడగాలి. కానీ అడిగితే మామూలుగానే ఇంత బెదిరిస్తున్నాం. అలా అడిగితే కొడతారా, చంపుతారా, కేసు పెడతారా తెలియదు. మనిషి బతకడం కోసం పారిపోయి వచ్చే పరిస్థితిలో ఆ కుటుంబాన్ని నెట్టారే. ఇప్పటికి నిన్న వరంగల్ నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసుకోనివ్వట్లేదు. వాళ్ళు చెప్తున్నారు, శవాలను తీసుకొస్తున్నారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, వెళ్తున్నారు. మా వాళ్ళెవరో మాకు తెలియట్లేదు, చూపించట్లేదు, ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు, మా ఫోన్లు ఇక్కడ పనిచేయట్లేదు. మేము అక్కడ ఉండే బేలాబాటి అని, సోనిని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళు అక్కడ భయాందోళనకు ఉన్నారు. వాళ్ళు ఒక తపనతో వచ్చారు, మా పిల్లోని తొందరగా తెచ్చుకోవాలి, చివరి చూపైనా కనీసం రూపురేఖలతో చూసుకోవాలని వచ్చారు. కాబట్టి కొంచెం భద్రంగా చూసుకోగలరా అని మేము వాళ్ళని అడిగాం.